भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओ परमपिता परमात्मा ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదురనీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత. వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. పండిత యుధిష్ఠిర మీమాంసక వారు ఈ విదురనీతికి వ్యాఖ్యానం చేయడం జరిగింది. విస్తృతమైనటువంటి వివరణ ఇస్తూ మధ్య మధ్యలో శ్లోకాలకు ఇతరుల యొక్క టీకా తాత్పర్యాలు భాషలకు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అటువంటి విదురనీతిని మనం అధ్యయనం చేస్తున్నాం. విదురనీతిలో 4వ అధ్యాయంలో మనం 45వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఏంటంటే ఒక ఇష్టమైన వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, ఇష్టమైన పదార్థము ఏదైనా కావచ్చు, అది లభించే అవకాశం లేదు, అయినా మనం ప్రయత్నం చేస్తాం. కోరుకుంటున్నాం కానీ లభించడం లేదు, లభించే అవకాశం కూడా లేదు, సాధ్యం కూడా కాదు, అయినా మనం కోరుకుంటుంటాం, అది లభించదు. అప్పుడు నిరాశ వస్తుంది, విషాదం కలుగుతుంది, దొరకట్లేదని చెప్పేసి. అందని ద్రాక్ష పుల్లన, నక్కకున్న బుద్ధి ఉండదు మనకు. అక్కేమంటుంది, ప్రయత్నం చేస్తుంది, దొరకపోతే ద్రాక్ష పళ్ళు చాలా పైన ఉన్నాయి, ద్రాక్ష గుత్తులు, దొరకట్లేదు. అప్పుడు అది ఏమంటుంది, కృష్ణారావు గారు ఏమంటుంది, నక్క ఏమంటుంది, పుల్లన, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అంటుంది. మరి మనం ఏమంటున్నాం, అందపోతే ఊరుకోవాలి కదా, మరి అది మాకు అందదు, అందని ద్రాక్ష పుల్లన అని ఊరుకోవాలి కదా. అది తీయగానే ఉన్నాయి నిజానికి, కానీ నక్కకు అందడం లేదు, దొరకట్లేదు. అదేమనుకుంటుంది, మనసు తృప్తి చేసుకుంటుంది అన్నమాట. ఆ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి, నాకెందుకులే అంటుంది. మరి మనం ఏదో అందని విషయం ఉండొచ్చు, పొందలేని పదార్థం కానీ, మనం సాధించలేని ఎన్నో ఉంటాయి, ఎన్నో అనుకుంటాం, కానీ అన్నీ సిద్ధించవు, సాధించము. అప్పుడు అందని ద్రాక్ష పుల్లని అనుకోవచ్చు కదా, అనుకుంటున్నామా? నక్కనయం మనకంటే కదా, నరుని కంటే నక్కనయం. అవి బాధపడడం ఉండదు. ఏ ఆవులు కానీ, ఎద్దులు కానీ, గుర్రాలు కానీ, ఏ పశువులు, పక్షులు, ప్రాణులు బాధపడడం ఉండదు. ఇది నేను తినలేదు, ఈరోజు దొరకలేదు, ఇది పొందలేదు, ఈ సుఖం లేదు నాకని ఏడవడము, నిరాశ చెందడం ఉండదు. గమనించారా? ఏ ప్రాణైనా, ఏ జంతువు అయినా ఈరోజు నాకు అన్నం దొరకలేదు, ఉపాసం ఉన్నా అని చెప్పి ఏడుస్తాయా? పక్షులు గమనించండి, సమయాన్ని పడుకుంటాయి, గింజలు దొరకకుండా, వాటికి భోజనం దొరకకుండా ప్రయత్నం చేస్తాయి, తిరుగుతాయి, దొరకకపోతే వచ్చి పడుకుంటాయి, అంతే.
ఏడుస్తాయా? భాష తెలియదుగా గురించి మనకి, ఏడుస్తాయి బాధ. సరే ప్రయోజనం చేసండి. ఇప్పుడు కుక్కలు ఉంటాయి, ఇంట్లో పెంచుకున్న పిల్లులు ఉంటాయి, కొందరు కోళ్ళు పెంచుకుంటారు, గోవులు పెంచుకుంటున్నాం, చూస్తున్నాం కదా. అది నిరాశ చెందినట్టు బాధపడుతున్నట్టు అనిపించదు. లోపల లోపల విషాదం ఉంటుందా? పైన ప్రయత్నం చేస్తాయి, బయట బాహ్యంగా. అంతే, ప్రయత్నం చేస్తే దొరికితే తింటాయి, లేకపోతే పడుకుంటాయి అంతే. ఇప్పుడు పక్షులను గమనించండి, వస్తాయి, రాత్రి పడుకుంటాయి అంతే, సమయం చూడడం ఉండదు. ఉదయం లేస్తాయి, అవి కూడా జపం చేసుకుంటాయి. పక్షులు శబ్దాలు చేస్తాయి చూడండి, పక్షులు అరుస్తాయి పొద్దున్న లేచి. లేవగానే వెంటనే బయటకు వెళ్ళిపోవడం ఉండదు, జపం చేసుకుంటాయి అవి కూడా. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ చింత ఏతుందో, శోకము, బాధపడడం అనేది మంచిది కాదు. లభించలేదు అనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి? నా పురుషార్థం సరిపోలేదు, నా యోగ్యత సరిపోలేదు, నాకు అటువంటి సామర్థ్యం లేదు, అంత ప్రయత్నం చేయలేదు, నా లోపమే, ఇంకా ప్రయత్నం చేయాలి, ఇంకా పురుషార్థం చేయాలి, బలం పెంచుకోవాలి, యోగ్యత పెంచుకోవాలి అనిపిస్తుంది. అసలు ఇది మాత్రం అనుకోము, నాకు ఆ యోగ్యత లేదంటే అనుకోము కదా. నాకు యోగ్యత లేదు అనుకుంటామా? ఒప్పుకుంటామా? నాకు అటువంటి సామర్థ్యం లేదు, యోగ్యత లేదని ఒప్పుకుంటామా? ఒప్పుకుంటే ఇబ్బంది లేదు. అందుకే ఇక్కడ ఎవరైతే ఒప్పుకుంటారో వారికి ఇబ్బంది లేదు. ఒప్పుకోకపోతే చింత అవుతుంది, దిగులు, బెంగ, దుఃఖానికి కారణం అవుతుంది. అది చేయకండి అంటున్నారు ఈ 45వ శ్లోకంలో. అదే అనవాప్తం చ శోకేన శరీరం చ ఉపతప్యత. దానివల్ల ఏమవుతుంది? శరీరం క్షీణించిపోతుంది. ఉపతప్యతే, శరీరం తగ్గిపోతుంది కదా, కృషించిపోతుంది, మనసు బాధపడుతుంది. చింత ఏం చేస్తుంది? చింత దహతి సజీవకం. చింత సజీవం, సజీవకుణ్ణి అంటే బ్రతికున్నా చంపేస్తుంది, కాల్చేస్తుంది చింత. చిత దహతి నిర్జీవం, నిర్జీవం శవాన్ని చితి, చిత అంటారు. ఏం చేయాలి మరి? ఈశ్వరుని చింతన చేయాలి అని చెప్పుకున్నాం. ఈరోజు 46వ శ్లోకం. నరుడు. నరుడు అంటే ఎవరు? నరుడు అంటే ఎవరు? ఎందుకన్నారు మనల్ని? మనం నరులమా? నరులమేనా మనం? నరంటే అర్థం ఉంది మళ్ళీ. మీరందరు నరులేనా? సందేహమా? రమించకూడదు. ప్రాపంచిక సుఖాలలో, భోగాల్లో రమించని వాడు, క్రీడించని వాడు. నహి రమణం, రమించడం. మీరు రమిస్తే నరులు కాదు, రమించకుండా ఉంటే నరులు. నారి అన్న అంతే, అదే అర్థం. నరనారీమణులందరూ స్మరించుడు ఓం నామమును. ఓం నామను స్మరించి ఓం చెప్పినట్టు, పరమాత్మ చెప్పినట్టు చేసేవారు నరులు, నారీమణులు. పరమాత్మ విరుద్ధంగా ఉండేవారు నరులు కాదు. ఎవరు మరి? ఎవరు? వానరులు. నరులు కాదు, వానరులు అవుతారు. మరి మనం నరులమా, వానరులమా? నరులు అవ్వండి మరి. అయితే నరుడు ఏమవుతున్నాడు? పుడుతున్నాడు, గిడుతున్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు. జననం మరణం, జననం మరణం. తగ్గుతున్నాడు, పెరుగుతున్నాడు, అప్పుడు ఏదో కోల్పోతున్నాడు. ఎంత కూడా వినపడటం లేదు గురుజీ. ఓం వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది గురుజీ. నమస్తే. జననం మరణం. అప్పుడు తగినట్టు అనిపిస్తుంది, పెరిగినట్టు అనిపిస్తుంది, కోల్పోతున్నాం, ఏదో పెంచుతున్నాం, అప్పుడే ప్రగతి, అప్పుడే అధోగతి, ఏదో జరుగుతూనే ఉంటుంది కదా. అప్పుడు ఏడుస్తున్నాం, అప్పుడు ఎవరిని అడుగుతాం, మనల్ని ఎవరు అడుగుతుంటారు,
వ్యవహారంలో యాచించాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది, ఇది కావాలని కోరుకోవాల్సి వస్తుంది, ప్రయత్నం చేయాల్సి వస్తుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. అయినప్పుడు కూడా మనం నరులమై ఉండాలి. ఆ విషయంలో శ్లోకం 46వ శ్లోకం, విదురనీతి 4వ అధ్యాయం, విదురనీతౌ 4థోऽధ్యాయः తత్ర చత్వరింశత్తమం శ్లోకం. పునర్నరో మ్రియతే జాయతే చ, పునర్నరో హీయతే వర్ధతే చ, పునర్నరో యాచతి యాచ్యతే చ, పునర్నరః శోచతి శోచ్యతే చ. గమనించండి, పునర్నర 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 4 సార్లు వచ్చింది. ఉద్దేశం ఏముంటుంది? విదురుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? పునర్నరో పునర్నరో పునర్నర, నరులు గండి. ఈ శబ్దం ఇంకెక్కడొచ్చింది? కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషతం సమాహ. చెప్పండి. ఏవం స్వై నానే చేతో వస్తే నా కర్మ లిప్యతే నరే, మంత్రం కూడా నర శబ్దం వచ్చింది. తెలుగు అర్థం చెప్పండి. పునర్నరో మ్రియతే జాయతే చ, చెప్పండి. మానవుడు మాటి మాటికి చచ్చుచు పుట్టుచు, మాటి మాటికి క్షీణించుచు అభివృద్ధి చెందుచు, మాటి మాటికి ఒకరి యాచించుచు యాచింపబడుచు, మాటి మాటికి దుఃఖించుచు దుఃఖం కలిగించుచు జీవించుతున్నాడు. ఈ ప్రపంచమున ఏదీ శాశ్వతం కాదు. జన్మ వెంట మృత్యువు, దారిద్ర్యము వెంట ఐశ్వర్యము వచ్చుసునే ఉండును. ఈ వేళ యాచించేవాడు మరొకనాడు 10 మందికి దాత అగుతున్నాడు. ఒకడు ఇతరుల కొరకు దుఃఖించగా ఇతరులు అతని కొరకు దుఃఖింతురు. ఓం ఓం. మనం నరలం అవ్వాలి, వానరులం కాదు కదా. దీంట్లో ఈ శ్లోకంలో ఏమర్థమైంది? పునః మళ్ళీ మళ్ళీ నరుడు మ్రియతే చస్తున్నాడు, జాయతే పుడుతున్నాడు, మళ్ళీ పునః నరో హీయతే, హీయత అంటే తగ్గుతున్నాడు, క్షీణిస్తున్నాడు, వర్ధతే పెరుగుతున్నాడు అంటే ధనము కావచ్చు, పేరు కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆరోగ్యం తగ్గవచ్చు, క్షీణించవచ్చు, ఏమైనా జరగవచ్చు, యాచించవచ్చు, అతడే దాత కావచ్చు. ఇప్పుడు యాచించేవాడు, అందరిని అడుక్కునేవాడు, తర్వాత అతడి దాత కావచ్చు, అందరిని రక్షించవచ్చు, అందరికి అన్నం పెట్టవచ్చు. ఇప్పుడు ఏడుస్తున్నాడు, తర్వాత అతని కోసం ఏడ్చే వాళ్ళు కూడా ఉండవచ్చు. ఏడుస్తున్నాడు, తన కోసం ఏడవచ్చు, దేశం కోసం, ధర్మం కోసం ఏడుస్తున్నాడు, సత్యం కోసం ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అతని కోసం ఏడ్చేవాళ్ళు కూడా ఉండవచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఇది ఎవరి యొక్క స్థితి? ఏ పక్షి, ఏ జంతువు కాదు, మనిషి యొక్క. మనిషిలా ఉండాలి. ఎప్పుడు సాధ్యమైనంత నరుడై ఉన్నప్పుడే, నరుడు కావాలి. తర్వాత శ్లోకం చూడండి, 47వ శ్లోకం. సుఖం చ దుఃఖం చ భావ అభావౌ చ లాభ అలాభౌ మరణం జీవితం చ పర్యాయశ సర్వం ఏతే స్పృశంతి తస్మాద్ ధీరో న చ హృష్యేత్ న శోచేత్. అర్థం చెప్పండి. సుఖ దుఃఖములు, ఐశ్వర్యము, దారిద్ర్యము, లాభ నష్టములు మరియు చావు పుట్టుకలు ఇవన్నీ ప్రతి మానవునికి వంతు ప్రకారం వచ్చుచునే ఉండును. అందువలన ధీరుడగువాడు సంతోషించడు, దుఃఖించడు. ఓ గీతా శ్లోకం కొన్ని చూడండి. నాను శోచంతి పండిత, నా అనుశోచంతి అంటే ఏడవకూడదు. ఎందుకు ఏడవకూడదు? నా హృష్యత్, హర్షించకూడదు కూడా, ప్రసన్నంగా కూడా ఉండడం అవసరం లేదు. ఏదైనా మెచ్చుకోగానే హర్షం, ప్రసన్నం అవడము, తిట్టగానే బాధపడము, శోకించడము అవి చేయకూడదు. పర్యాయశ అంటే మాటి మాటికి వస్తుంటాయి, అంటే వంతుల వారికి వస్తూనే ఉంటాయి. సుఖం కానీ దుఃఖం కానీ, సుఖం రావచ్చు, సుఖం తర్వాత దుఃఖం రావచ్చు, దుఃఖం తర్వాత సుఖం రావచ్చు.
భావ అభావం అంటే ఉండడం లేకపోవడం, కలిమిలేములు అనమాట. భావ అభావం అంటే కలిమిలేములు, ఉండడం ఉండకపోవడం. ఐశ్వర్యం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. లాభ అలాభాలు, లాభం నష్టము, నెక్స్ట్ లాభం అలాభం, హాని. అలా ఉంటే హాని కూడా. ఎలా ఉండాలి? నా చ హృష్యేత్, నా శోచేత్. హర్షించకూడదు, ప్రసన్నంగా ఉండకూడదు, శోకించకూడదు. తస్మాత్ కాబట్టి ఇవన్నీ స్పృశిస్తాయట. సర్వమీత అందరికీ, సర్వం అన్ని ప్రాణులకు, కేవలం మనకే కాదు, అన్ని ప్రాణులకు, ప్రతి ఒక్కరికి కూడా సుఖ దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి. ఒకరోజు అన్నం దొరకవచ్చు, దొరకపోవచ్చు, అనుకూలంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అయినప్పుడు కూడా ఎలా ఉండాలి? ముందు శ్లోకంలో ఏమన్నారు? నరుడు నరుడే ఉండాలి. ఇక్కడ కేవలం శ్లోకాలు వినడం కాదు, ఇటువంటి స్థితిలో మనం ఎలా ఉంటున్నాము. అందరికి అనుభవాలు ఉన్నాయి, సుఖ దుఃఖాలు అందరూ అనుభవించిన వారే. సుఖం ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, దుఃఖాలు కలిగినప్పుడు ఎలా ఉంటున్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఏమైనా భేదం ఉందా? 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? స్థితి ఏమైనా మారిందా? అంతే ఉందా? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. అంటున్నాం వింటున్నాం అక్కడే ఉంటున్నాం అంటున్నారా? అంటున్నాం వింటున్నాం అక్కడే ఉంటున్నాం, అంతేనా? నరులయ్యారా? అవుతున్నాం గురుజీ, అవుతున్నాం. ఇంకా ఇంగులోనే ఉన్నారా? ఇంకా ఇంగే అవుతూ ఉన్నాం. అంటే సంపూర్ణంగా కాలేదు గురుజీ, సంపూర్ణంగా కాలేదు. ఇంకా ఇంగు ఫామే, ఇంగులో ఉన్నారు. ఇంకా లేదు, సగం అయిపోయారు. చెప్పండి, సగం అయిపోయామని చెప్పండి. ఇంగు కాదు, సగం అయిపోయాం, సగం మారాం కదా. సగం అయిపోయింది గురుజీ. సగం కంటే ఎక్కువ సగం. అయిపోయినా గురుజీ. అది చెప్పండి, పాజిటివ్ చెప్పాలి. ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయట, ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయట, అర్థం ఏంటి? సగం పాలు. ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి. దాన్ని ఇంకో రకంగా చెప్పచ్చు, మరో రకంగా. ఒక గ్లాసులో సగం, ఇంకో సగం ఖాళీగా ఉందని అర్థం. ఖాళీ అని చెప్పొచ్చు కదా. ఒక గ్లాసులో సగం ఖాళీ ఉందని కూడా చెప్పొచ్చు. గ్లాసు ఉంది, సగం ఖాళీ ఉంది. ఏది ఆశ, ఏది నిరాశ? గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి లేదా పాలు ఉన్నాయి, అది ఆశ, పాజిటివిటీ అనమాట. నెగిటివిటీ ఏంటి? గ్లాసు సగం ఖాళీ ఉంది, అది నిజమే, అబద్ధం కాదు, నిజమే. అది గ్లాసు సగం ఖాళీ ఉంది, కానీ లోపల భావం ఎలా ఉంది మనకు? అదనమాట. జీవితంలో సాధించినవి ఉన్నాయి, సాధిస్తున్నాం, అది వేరే విషయం. సాధించినవి కూడా ఉన్నాయి కదా. అది చెప్పండి, సాధించినవి ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఈ మార్గం వచ్చిన తర్వాత ఏమైనా భేదం ఉందా? అందరిలాగే జీవిస్తున్నామా? ప్రశ్నించుకోవాలి. నేను అందరిలాగా జీవిస్తున్నానా? సామాన్యంగా ఏమైనా విశేషం ఉందా లేదా? ఉంది. నాకంటూ ఏదైనా ప్రత్యేకత ఉందా లేదా? అందరిలాగా ఉన్నారా? ఉన్నారా? విశేషంగా ఉన్నాం గురుజీ. ఉంటున్నారా? అందరిలో కంటే మనం అయితే విశేషంగా. ఈరోజు సంకల్పం చేసుకోండి. ఏం సంకల్పం చేసుకుంటారు? సుఖాల్లో దుఃఖాల్లో, భావంలో అభావంలో, కలిమిలేముల్లో, సుఖ దుఃఖాల్లో, లాభాలాభాల్లో, మరణమైనా జీవనమైనా అంతే ఉంటారా? భయపడతారా? అంతే ఉండాలి గురు. స్థితప్రజ్ఞత అన్నాడు కదా భగవద్గీత. ధీరుడు లాగా సుఖ దుఃఖాల్లో, జయాపజయాల్లో, కలిమిలేముల్లో, లాభాలాభాల్లో, మరణం జీవనంలో, మరణమైనా జీవనమైనా భయపడకూడదు కదా. ఈ శ్లోకం వినడం కాదు, మనం ఇందులోంచి నీతి తీసుకొని ఆ ఉపాయాన్ని పాటించాలి. ఇది ఒక ఉపదేశం అనుకోవాలి. ఈ ఉపదేశం నాకే. ఈ ఉపదేశాలు ఎవరికి? ఈ విదుర నీతి ఎవరి కొరకు?
నాకే, నా కొరకే. నాకే నాకే నా కొరకే. ఆ, నా కొరకు, మీ కొరకు కాదు. ఇంట్లో చెప్పండి, మీ కొరకు కాదు, నా కొరకే. ఏదైనా విషయం చెప్పేసి నా కొరకే అని చెప్పండి. అప్పుడు వాళ్ళు కూడా నా కొరకే అని తీసుకుంటే సంతోషం. మనం మారాలి, నేను మారాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు, ఏదైనా హాని లాభం జరిగినప్పుడు. ఇంతకుముందు 45వ శ్లోకం 44వ శ్లోకం చూడండి. దాంట్లో ముఖ్యంగా ఇదే ఉంది. బాధపడకూడదు. సంతాపం వలన రోగాలు వస్తాయి. వ్యాధిం రిచ్చతి, వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి. ఏడవకండి, 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 బాధపడకండి. దానికోసం ఏం చేయాలి? నరులు కావాలి. 46వ శ్లోకంలో నరులు కావాలి. 47లో నరులు అంటే ఎలా, ఎవరు నరులు అంటే ఇలా ఇలా ఉండేవారు. సుఖ దుఃఖాల్లో, భావాభావంలో, లాభాలాభాల్లో, మరణ జీవనంలో మాటి మాటికి వస్తాయి, అందరిని స్పృశిస్తాయి. అన్ని ప్రాణులకు ఇవి జరుగుతుంటాయి. కాబట్టి నేను ధీరుణ్ణి. ఇక్కడ శబ్దం ఉంది, ధీరహ. ధీరు అంటే ఎవరు? సాధకుడు లేదా ధ్యానం చేసేవాడు, యోగి అని అర్థం. ధీర పురుషుడు, స్థిరంగా ఉండేవాడు, స్థితప్రజ్ఞుడు ధీరుడు అంటే. హర్షించడు, శోకించడు. నా హృష్యేత్ నా శోచేత్. హృష్యేత్, హర్షించడు, శోకించడు, రెండు లేవు. అలా ఉండాలి. 48వ శ్లోకం చూడండి. చలాని హి ఇమాని, చలాని హి ఇమాని. ఇక్కడ హి ఇమాని ఉంది, విడ తీసుకుంటే హి ఇమాని. చలాని హి ఇమాని షడ్ ఇంద్రియాణి తేషాం యద్ యద్ వర్ధతే యత్ర యత్ర తతః తతః తతస్తతః తతః తతః తతస్తతః స్రవతే బుద్ధిః అస్య బుద్ధిరస్య బుద్ధిః అస్య బుద్ధిరస్య ఛిద్ర ఉదకుంభాత్ ఛిద్ర ఉదకుంభాత్ ఇవ నిత్యం అంబః. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, అసలు ఇంద్రియాలు ఎన్ని? కర్మేంద్రియాలు ఎన్ని? జ్ఞానేంద్రియాలు ఎన్ని? 10, 5, 5, 10. జ్ఞానేంద్రియాలు ఎన్ని? జ్ఞానేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. 6 కాదా? ఇక్కడ 6 అని చెప్తున్నారు, షడింద్రియాని అని చెప్పారు. అదే మరి ఇంద్రియాలు ఎన్ని? ఎవరిని చెప్పండి, ఇంద్రియాలు ఎన్ని? 5, 6? జ్ఞానేంద్రియాలు ఎన్ని? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. 6 స్వామి. 6 ఎలా? అంతరింద్రియం మనస్సు. మనస్సు కూడా జ్ఞానేంద్రియమే. మనస్సు కర్మేంద్రియం కూడా రెండు. మనస్సు ఉభయేంద్రియం అన్న దాన్ని. ఉభయేంద్రియం మన సూత్రం ఉంది. ఉభయేంద్రియం మన, మనస్సు ఉభయేంద్రియం, ఉభయాత్మకం. అది రెండు. అది గమనించండి. జ్ఞానేంద్రియాల వెనక కూడా ఉంటుంది, పనిచేస్తుంది. మనసు పని చేయకపోతే ఏ ఇంద్రియం ఏది పని చేయదు నిజానికి. మనసు కనుక లేకపోతే ఏ ఇంద్రియం పని చేయదు. జ్ఞానేంద్రియం కానీ కర్మేంద్రియం కానీ. ఇప్పుడు మనసు యొక్క పని ఏంటి? కర్మేంద్రియం గాను జ్ఞానేంద్రియం గాను రెండు రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి కర్మేంద్రియము, జ్ఞానేంద్రియం, మనసు రెండు. ఇప్పుడు మొత్తం ఇంద్రియాలు ఎన్ని ఇప్పుడు చెప్పండి? జ్ఞానేంద్రియాలు ఎన్ని? జ్ఞానేంద్రియాలు ఎన్ని? 6. కర్మేంద్రియాలు ఎన్ని? 6. 5 గురించి. మనసు కూడా కర్మేంద్రియమే. ఇందాక చెప్పింది కదా. ఇప్పుడు 6, 12 అయినాయా? అవును గురించి. మనసు రెండు రకాల పనిచేస్తుంది, కర్మేంద్రియం, జ్ఞానేంద్రియం కదా. నాలుక కర్మేంద్రియమా జ్ఞానేంద్రియమా? నాలుక. 2 స్వామి. ఇది ఇబ్బంది, మర్చిపోయారు పాపం నాలుకను. నాలుక బాధపడుతుంది. రెండోది నాలుక రుచి చూపిస్తుంది, జ్ఞానేంద్రియము. నాలుక మాట్లాడుతుంది, కర్మేంద్రియము. మనస వాచ కర్మ. కర్మలు కర్మ వాక్కు కర్మ కదా. మన వాక్కాయ కర్మలు అంటాం. మనస వాచ కర్మన మాట్లాడడం కూడా ఒక పని కదా. ఇప్పుడు నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను? పని చేస్తున్నాను నాలుకతో, మాటలతో. నాలుక కర్మేంద్రియము, జ్ఞానేంద్రియము. ఇప్పుడు ఎన్ని ఇంద్రియాలు అయినాయి? 13. సరే, ముక్కు చెప్పండి, కళ్ళు చెప్పండి, చెవులు చెప్పండి, చర్మం చెప్పండి. కళ్ళు 2 పనులు చేస్తాయా? చెవులు 2 పనులు చేస్తాయా? ముక్కు 2 పనులు చేస్తుందా? ముక్కు వాసన చూస్తుంది,
ముక్కు ఎన్ని పనులు చేస్తుంది? ముక్కు ఒకటే కర్మేంద్రియమా చేస్తా స్వామి. జ్ఞానేంద్రియమా? ఆ? జ్ఞానేంద్రియం స్వామి ముక్కు. గాలి తీసుకోవట్లేదా? గాలి శుద్ధి చేయట్లేదా? ఆ, ఆ పని కదా. గాలి లోపల పోయేటప్పుడు ఎంత శుద్ధి చేస్తుంది? ఆ వాయువులో గాలిలో ఉన్నటువంటి చెత్త చెదరం దుమ్ము దూరినంత ముక్కే కదా శుద్ధి చేసేది, రక్షించేది. కన్ను చెప్పండి, కన్ను ఏం చేస్తుంది? కళ్ళు చూస్తుంది. ఇలా ఆలోచించండి. కళ్ళ గురించి, చెవుల గురించి, చర్మం గురించి ఆలోచించండి. ఏ ఇంద్రియం ఇలా పనిచేస్తుందో ఇది హోంవర్క్. ఇది సరేనా? ఇప్పుడు ఇంద్రియాలన్నీ జ్ఞానేంద్రియాలు 6, అందుకే ఇక్కడ షడేంద్రియం అని చెప్పినారు. షడేంద్రియాని చలాని హి ఇమాని. షడ్ ఇంద్రియాని 6 ఇంద్రియాలు. చలాని అంటే చంచలమట. తెలుగులో ఒకసారి అర్థం చెప్పండి. ఈ ఇమాని 6 చలాని. ఇంద్రియములు అతి సంచలములైనవి. వీనిలో ఏ ఒక్కటి ఎంత తీవ్రముగా విషముల వైపు పరిగెడినో అప్పుడు రంధ్రముల గల ఘటము నుండి నీరు కారిపోవునట్లు బుద్ధి అంత క్రమముగా క్షీణించును. జ్ఞానేంద్రియములు 5, మనస్సు 1, కలిసి 6. ఓం. ఛిద్ర ఉద కుంభాత్. ఛిద్రం ఉన్నటువంటి రంధ్రాలు ఉన్నటువంటి ఉద అంటే నీరు, కుంభ అంటే నీరు. కుండ. ఛిద్రాలు ఉన్నటువంటి నీటి కుండ, కుండ నుండి కుంభాత్. ఛిద్రం ఉన్నటువంటి నీటి కుండ నుండి ఎలాగైతే నీరు, అంబ అంటే నీరు, నిత్యం స్రవిస్తుంది. స్రవతే కారుతుంది, నీరు కారిపోతుంది కదా. ఛిద్రాలు ఉంటే ఆ కుండలో నీళ్లు పోస్తే ఏమవుతుంది? కారిపోతుంది, కారడం ఆగట్లేదు, స్రవిస్తుంది. అలాగే బుద్ధి కూడా, బుద్ధి అనే నీరు కారిపోతుందట. బుద్ధి అనే నీరు కారిపోతుంది. ఎప్పుడు కారిపోతుంది? ఇమాని షడింద్రియాని చలాని, చంచలంగా ఉన్నటువంటి ఇంద్రియాలు. తేషాం యద్యద్ వర్ధతే ఎత్రైతే, ఎక్కడెక్కడ వెళ్తాయో అవి తీసుకెళ్తాయో ఇంద్రియాలు, వాటి నుంచి బుద్ధి అనే నీరు కారిపోతుంది. ఏం చేయాలి మరి? ఇంద్రియాలను ఏం చేయాలి? విషయాల వైపు నుంచి, అంటే విషయ సేవనం చేయకూడదు, విషయాసక్తి ఉండకూడదు అని అర్థం. ఇంద్రియాల ద్వారా ఆ విషయాలు అవుతుంటే ఆ విషయాలను మనం సేవించకూడదు, విషయాసక్తులు కాకూడదు. అనాసక్తి అసక్తి కావాలి, ఆసక్తి కాదు, ఆసక్తి కదా. ఆసక్తి ఉండకూడదు. అంటే ఆసక్తి అంటే అంటుకోవడం ఉండకూడదు, విషయాల పట్ల అతుక్కుపోకూడదు. అదేం చేస్తుంది? కుండకు ఛిద్రాలు లాగా అన్నమాట, రంధ్రాలు లాగే. బుద్ధి పనిచేయదు, బుద్ధి పోతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఖమ్ అంటే ఇంద్రియాలు అంటారు, ఖాని అంటే ఇంద్రియాలు. పరాంచి ఖాని కఠోపనిషత్తు వస్తుంది. ఇంద్రియాలు బయట నుంచి పొందుతాయి, బయట నుంచి జ్ఞానాన్ని మనకు అందిస్తాయి. ఇంద్రియాలు బయట నుండి, పరాంచి అంటే బయట నుంచి, ఖాని ఇంద్రియాలు మనకు అందిస్తాయి జ్ఞానాన్ని. ఖమ్ అంటే ఇంద్రియం, ఖాని అంటే ఇంద్రియాలు. ఖమ్ అంటే మరొక అర్థం కూడా ఉంది, ఛిద్రం అనే అర్థం కూడా ఉంది. ఖమ్ ఎందుకు అన్నారంటే, గమనించండి, ఇప్పుడు కళ్ళు ఉన్నాయా, లోతుగా తవ్వినట్టు ఉంటుంది చూడండి, ఖననం అంటాం మనం. శబ్దం తెలుసు మీకు ఖననం అంటే తవ్వడం, అది తెలుసు కదా. ఖననం అంటే తెలుసు కదా, తవ్వడం కదా. ఖననం చేశారంటే పాతి పెట్టారు అంటే తవ్వడం. ఈ కళ్ళు తవ్వినట్టు ఉంటాయి చూడండి, చెవులు లోపల తవ్వినట్టే ఉంటాయి, ముక్కు తవ్వినట్టు. మొత్తం ఈ చర్మం తీసేయండి ఒకసారి, అస్థిపంజరం చూడండి, అస్థిపంజరాన్ని దర్శించుకొని కళ్ళు మూసుకొని, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఇవన్నీ ఎలా ఉన్నాయి? తవ్వినట్టు ఉన్నాయా లేదా? అస్థిపంజరం. అందుకే ఇంద్రియాలను ఖమ్ అంటారు, ఛిద్రాలు అన్నమాట. అంటే ఖమ్ అంటే ఛిద్రం అనే అర్థం కూడా వస్తుంది. ఇంద్రియం పేరు కూడా ఖమ్మే, ఛిద్రం పేరు కూడా ఖమ్మే. అంటే తవ్వినట్టు ఉంటాయి ఛిద్రాలు. అంటే ఇంద్రియాలు ఛిద్రాలే, స్రవించిపోతాయి, కారిపోతాయి, బుద్ధి పనిచేయదు. ఎప్పుడైతే ఈ ఇంద్రియాల వెంట పడి మనం కొట్టుకుపోతామో బుద్ధి పనిచేయదు అంటున్నారు అనమాట. కాబట్టి బుద్ధిని ఉపయోగించుకోవాలంటే విషయాసక్తి కాకూడదు, ఇంద్రియాల వెంట వెళ్ళకూడదు. అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి, దమనం, ఇంద్రియాలను దమనం చేయాలి, ఉంచుకోవాలి, మన అదుపులో ఉంచుకోవాలి ఇంద్రియాలను అని అర్థం. తర్వాత శ్లోకం చూడండి, 49వ శ్లోకం. స్వామి ఒక ఉపాయం చెప్పండి స్వామి.
ఉమ్? దమనంలో ఉంచుకునే దానికి ఒక ఉపాయం, సరళ ఉపాయం చెప్పండి. సరళ సరళోపాయం ఏంటంటే భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు. అతి చేస్తే అంటే అక్కడ ఇంద్రియాలను వాడుకోవద్దని కాదు, వాడుకోవాలి. ఇప్పుడు బాగా తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? కడుపు నొప్పి వస్తుంది. అలాగే బాగా అది అలాగే చూస్తున్నాం అనుకోండి, చూస్తూ ఏమవుతుంది? కళ్ళు నీరు గారిపోతాయి, కళ్ళు ఎర్రబడతాయి. ఈ అనుభవాలు ఉన్నాయి కదా. అతి చేయకూడదు ఏది కానీ. ఇంద్రియాలను వాడుకోకూడదు కాదు, అతిగా వాడుకుంటే మంచిది కాదు. అతి భోజనం కానీ, అతి వ్యవహారం కానీ, అతి ఏది కూడా మంచిది కాదు. దానికి ఒకటి ఏంటంటే ఏ వస్తువు ఎలా వాడుకోవాలో అలా వాడుకోవడం మంచిది. దాన్ని అంటే తత్వజ్ఞానం అన్నారు. అందుకే వివేక జ్ఞానం ఉండాలి. నాకు అవసరమా, ఎంత అవసరం చూసుకోవాలి, అంతే. ఎంత మోయగలుగుతాను అంతే మోయాలి కదా, ఎక్కువ బరువు మోయలేం కదా. 50 కిలోలు మోసేంత శక్తి ఉన్నప్పుడు 50 కిలోలు మోయాలి. 100 కిలోలు మోస్తా అంటే బరువు ఎత్తుకుంటే మోస్తామా? మోయలేం కదా. అది తెలుస్తుంది మనకు, బరువు మోయలేమని చెప్పేసి. కంఠస్థం చేయమని చెప్పామనుకోండి, కంఠస్థం చేయలేమని చెప్తాం. కానీ తినమంటే ఎక్కువ తినాలని చూస్తాం. అంటే ఇదంతా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం మంచిది. అందుకే సాధన అవసరం ఉంది. యోగాభ్యాసం ద్వారానే సాధ్యమవుతుంది. మనకు మార్గం ఉంది, అష్టాంగ యోగ మార్గం ఉంది. ఆ మార్గంలో కనుక మనం జీవిస్తే ఇటువంటి రహస్యాలన్నీ అర్థమవుతాయి. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం, ఎటువంటి లోపాలు ఉన్నాయి మనలో అని తెలుస్తాయి. ఉపాయం ఒకటే, అష్టాంగ మార్గమే. ఇంకా ఓకే స్వామి. తర్వాత శ్లోకం 49. 49వ శ్లోకం. తను రుద్ధ శిఖి రాజా మిథ్య ఉపచరిత మయ మందానాం మమ పుత్రాణం యుద్ధేన అంతం కరిష్యతి. ఈ ధృతరాష్ట్ర వాచ. ధృతరాష్ట్రం బుద్ధి వచ్చిందండో ఇక్కడ. సంతోషపడండి, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు బుద్ధి వచ్చింది చూడండి, ఎంత మంచి మాట్లాడుతున్నాడు. అమ్మో నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. మిథ్యా ఉపచరిత, నేను తప్పుడు వ్యవహారం చేసినాను. మయా, నా ద్వారా తప్పుడు వ్యవహారం జరిగింది, తప్పుడు ఆచరణ జరిగింది అని చెప్పేసి. తెలుగు అర్థం చెప్పండి. చెప్పండి. ధర్మరాజు కాష్టమందున్న నిప్పు వంటి వాడు, అనగా సూక్ష్మధర్మ సంబద్ధుడు. అట్టి వానితో నేను అసత్య వ్యవహారము చేసి తిని, అందుచేత ధర్మజుడు యుద్ధము చేసి నా మూర్ఖపుత్రులను అతమార్చును. ఓం మందానాం మమ పుత్రాణం, మందానాం పుత్రాణం, మందబుద్ధులైనటువంటి పుత్రుల యొక్క అంతం కరిష్యతి, అంతం చేస్తాడు. యుద్ధము ద్వారా, యుద్ధము ద్వారా అంతం చేస్తాడు. ఏదో అంతం చేస్తుంది. ఏది? శిఖి, తనురుద్ధ. కర్రలో అగ్ని ఉంటుంది. అది రాపిడి వలన ఏమవుతుంది? ఘర్షణ చేస్తే బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఏం చేస్తుంది? అదే కర్రను నాశనం చేస్తుంది. కర్రలో దాగి ఉన్న అగ్ని రాపిడి ద్వారా అగ్ని పుట్టి ఆ కర్రను భస్మం చేసేస్తుంది, కాల్చేస్తుంది కదా. ఇక్కడ అగ్ని ఎక్కడ ఉంది? కర్రలో ఉంది. కానీ అది తనురుద్ధ, కర్రలో ఉన్నటువంటి, తను అంటే శరీరంలో ఉన్నటువంటి ఆగినటువంటి, ఇక్కడ రుద్ధ అంటే లోపల ఉన్నటువంటి అగ్ని. అటువంటి ధర్మరాజు యుధిష్ఠిరుడు ధర్మరుద్ధ అనమాట. అంటే ధర్మాన్ని లోపల దాచుకున్నవాడు ధర్మజుడు, ధర్మరాజు. ధర్మరుద్ధ అనేటువంటి యుధిష్ఠిరుడు ఏం చేస్తాడు? కాల్చేస్తాడు. కర్రలో ఉన్న అగ్నిలాగా ధర్మరాజు ఉన్నటువంటి ధర్మం అనే అగ్ని, మందానా మమ పుత్రానం, నా యొక్క మందపుత్రులను, మూర్ఖులైనటువంటి పుత్రులను అంతం కరిష్యతి, యుద్ధం ద్వారా అంతం చేస్తాడు అని భయం వచ్చేసింది. ఎందుకంటే నేను మిథ్య ఉపచరిత, నేను నా ద్వారా మిథ్య ఉపచారం జరిగింది, మిథ్య ఆచరణ జరిగింది, మిథ్య వ్యవహారం జరిగింది, చెడుగా వ్యవహరించినాను. నా మూర్ఖపుత్రులను యుద్ధం ద్వారా నన్ను అంతం చేస్తాడు. ఇక్కడ ఒప్పుకున్నాడు. ఇప్పుడు అర్థమైందనమాట. తర్వాత శ్లోకం 50 శ్లోకం చూడండి.
నిత్య నిత్యో ఉద్విగ్న ద్విగ్నమిదం ఉద్విగ్నం సర్వం. నిత్య ఉద్విగ్నం ఇదం విడదీస్తే ఉమ్. నిత్య ఉద్విగ్నం ఇదం నిత్యో ఉద్విగ్నం ఇదం సర్వం సర్వం నిత్య నిత్యో ఉద్విగ్నం ఇదం ద్విగ్నమిదం మనః. మనః. యత్ తత్ పదమనుద్విగ్నం తన్మే వద మహామతే. ఓ ఇది మహాజ్ఞాని. కూడా ధృతరాష్ట్రుడు అంటున్నాడు. ఇది కూడా ఆయన ఓ మహామతి వార్త విదురుని సంబోధిస్తూ సంబోధిస్తూ, ఓ మహాజ్ఞాని, ఇదంతయు నాకు చాలా భయమును కలిగించుచున్నది. మనస్సు ఎల్లప్పుడూ ఆందోళన చెందుచున్నది. ఈ ఆందోళన లేకుండా నాకు మనశ్శాంతిని కలిగించు హితము ఉపదేశించుము. ఓం వద తత్ మే తత్ ఏతుందో మే నాకు వద చెప్పండి, ఉపదేశించండి. ఆ పదం ఏంటో. అనుద్విగ్నం ఉద్విగ్నం కాకుండా, అంటే ఇంగ్లీష్లో మాట్లాడితే ఎమోషనల్ కాకుండా, టెన్షన్ రాకుండా. నిత్య ఉద్విగ్నం ఇదం సర్వం ఇదంతా కూడా నాకు టెన్షన్ కలిగజేస్తుంది. ఉద్విగ్నం అంటే టెన్షన్. తెలుసు. నిత్య ఉద్విగ్నం ఇదం సర్వం ఇదంతా కూడా నిత్య ఉద్విగ్నం ఇదం మనస్సు కూడా ఉద్విగ్నం ఉంది, మనసు కూడా టెన్షన్ ఉంది, బయట టెన్షన్ ఉంది, అంతా టెన్షనే. ఎత్ తత్ ఏతుందో అది ఏదైతే ఉందో, ఎత్ తత్ ఏతి అది ఉందో అదేంటి పదం. ఆ పదం ఏమిటో అంటే అస్థితి. ఇక్కడ పదం అంటే అస్థితి. ఆ స్థితి ఏ స్థితి? అనుద్విగ్నం. ఏ ఉద్విగ్నం లేకుండా, ఏ టెన్షన్ లేకుండా, ఏ ఉద్వేగం లేకుండా ఉన్నటువంటి ఆ స్థితిని నాకు తత్ దాన్ని మే నాకు వద ఉపదేశించండి, చెప్పండి. ఎందుకంటే మీరు మహామతి మహాజ్ఞాని కాబట్టి మీరు చెప్పగలుగుతారు, నాకు దాన్ని ఉపదేశించండి అని ధృతరాష్ట్రుల వారు అడుగుతున్నారు. తర్వాత విదురవాచం అని చెప్పేసి దాని సమాధానం రేపు చూద్దాం. ఇంతవరకు 50వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాం. ఏం నేర్చుకున్నారు ఈరోజు? సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు భయపడకూడదు, నరులం కావాలి, వానరులం కాకూడదు. సుఖ దుఃఖాలు కానీ భావాభావాలు అంటే కలిమిలేములు, లాభాలాభాలు, మరణం జీవనం, చివరికి మరణం సంభవించినప్పుడు కూడా భయపడకూడదు. ఎందుకంటే ఇది సహజం కదా. పునర్నరో మ్రియతే జాయతే చ పునర్నరో హీయతే వర్ధతే చ పునర్నరో యాచతే యాచ్యేత పునర్నర శోచతే శోచ్యతే చ. ఈ 46 శ్లోకం గుర్తుంచుకోండి, రాసి పెట్టుకోండి. అలాగే 47 కూడా 2 శ్లోకాలు రాసి పెట్టుకోండి. అప్పుడు చూసుకోండి, నేను నరున్నా వానరున్నా ఎలా ఉండాలి? ఏడవకూడదు. నా హృష్యేత్ నా శోచేత్, ఏడవద్దు, ప్రసన్న అంటే ఎగరొద్దు అన్నమాట. పొగిడినప్పుడు పొంగిపోవడం కానీ, ఎవరైనా తిడితే కుంగిపోవడం కానీ చేయకండి. పొగడ్తలకు పొంగిపోకూడదు, తెగడ్తలకు కుంగిపోకూడదు. ఇది ముఖ్యంగా నేర్చుకోండి. ఇది విషయం. చివరికి ధృతరాష్ట్రుల వారు ఒప్పుకున్నారు, సంతోషపడండి. గురూజీ ఒప్పుకున్నాడు కానీ యుద్ధం ఆపలేదు కదా. ధృతరాష్ట్ర చేతిలో చేయి దాటిపోయింది కదా, అయిపోయింది అది. చివరి ఇప్పుడు అసలు ఎక్కడ మొదలైంది విదుర నీతి? సంజయుడు వచ్చేసి చెప్తాడు కదా, నీ సంగతి రేపు చెప్తానని చెప్పేసి. ధర్మరాజు ఏమన్నాడు అంటే, నీ సంగతి రేపు సభలో చెప్తానని చెప్పి వెళ్ళిపోయాడు కదా. అందుకే నిద్ర రావట్లేదు కదా. ఇది రాత్రి పిలిపించుకుని అడుగుతున్నాడు కదా, విదురుని పిలిపించుకున్నాడు, నాకు నిద్ర రావట్లేదు, ఏం చేయాలి అంటే ఇదంతా మొదలైంది కదా. ఇదంతా రేపు ఉన్నది మీ సంగతి ప్రభు గారు, రేపు ఉంది మీ సంగతి. ఏంటి గురుగారు రేపు ఉంది మీ సంగతి అన్నారు అని చెప్పి నిద్ర రావదు మీకు కదా. సీరియస్ అన్నాను అనుకోండి, మీ సంగతి రేపు ఉంది, క్లాసులో ఉంది అన్నాను అనుకోండి, ఒక్కొక్కరి సంగతి రేపు రేపేముందో ఏమవుతుందో, ఒక్కొక్కరి సంగతి రేపు క్లాసులో ఉంది అన్నాం అనుకోండి, అప్పుడు ఏముంది ఏం చేసామని చెప్పేసి ఆలోచిస్తారు రాత్రి పడుకుంటే. అదే ధృతరాష్ట్రుని యొక్క స్థితి అదనమాట. అది ఇంకో సందేహం గురుజీ, వానరుడు అంటే వనములో నివసిస్తాడు కాబట్టి వానరుడు అని గోబ్ద శాస్త్రి గారు చెప్పారు ఒకసారి. సో వానరుడు అంటే ఏదో చెడు మీనింగ్ వచ్చేటట్టుగా ఏం లేదు కదా గురుజీ. వానర జాతి, అది వనములో ఉండే జాతి వానర జాతి. మనుషులే, దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు కదా. అంటే మనం ఇప్పుడు వానర వ్యవహారంలో వానరు కోతిని తీసుకుంటున్నాం అంటే, కోతులు అంటే లక్షణం ఉండకూడదు, చంచలం ఉండకూడదు అని అర్థం. మనం వ్యవహారంలో ఏం తీసుకుంటున్నాం? వానర్ అంటే, వానరం అంటే కోతి అంటున్నాం కదా, మనసు కోతి అంటాం కదా, చంచలం కదా. ఆ వనంలో నివసిస్తారు కాబట్టి వానరుడు అని చెప్పారు గోబ్ద శాస్త్రి గారు చెప్పారు. వాస్తవం అది. అంటే వానర జాతి ఒక జాతి ఉంది, గిరిజన జాతుల్లో జాతి ఒకటి.
కానీ ఇక్కడ వ్యవహారంలో మనం వానరంటే కోతిని తీసుకుంటాం కదా. వ్యవహారం ప్రకారం అట్లా ఉండొద్దన్న. ఇప్పుడు వ్యవహారంలో కోతిలాగా ఉండకూడదు, చంచలంగా ఉండకూడదు అని అర్థం. అర్థమైంది. మనసును కూడా కోతితో పోలుస్తారు కదా, మనసు కోతి లాంటిది, అవును. చంచలం అని, చెప్పుల చిత్తం అంటాం కదా. అర్థమైంది. చలాని ఇక్కడ చలాని హిమాని షడింద్రియ అని శ్లోకం కూడా వచ్చింది కదా. చలాని చంచలం ఇంద్రియాలు, ఈమాని ఈ షడింద్రియాని, చలాని చంచలంగా ఉంటాయి ఇంద్రియాలు, వాటి వెంట పోవద్దు, కొట్టుకుపోవద్దు అని. సరేనా? హాయిగా పడుకోండి, రేపు ఏం లేదు, ప్రశ్నతో పడుకోండి. ఏమన్నా ఏది ఉన్నా వచ్చినా, కానీ ఏ స్థితి ఉన్నా, భయపడేది లేదు గురూజీ. ఏ స్థితి వచ్చినా పెద్ద సీరియస్ తీసుకోకండి. ఇవన్నీ అక్కడ ఏమన్నారు, సుఖ దుఃఖాలు, జయాపజయాలు ఇవన్నీ కూడా సామాన్యమే, అందరు కలుగుతాయి, అన్ని ప్రతి ప్రాణి కలుగుతాయి సుఖ దుఃఖాలు, అన్ని ప్రాణులకు. చిన్న పురుగు కూడా సుఖ దుఃఖం ఉంటుంది, అన్ని అనుభవిస్తాయి సుఖ దుఃఖాలు, తప్పదు, మనం అనుభవించాల్సిందే. కానీ బాధపడకూడదు, సంతోషపడకూడదు, రెండు లేవు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి, మనసును కూడా అదుపులో ఉంచుకోవాలి. అప్పుడు నేను ఆత్మను, నేనే నడిపిస్తున్నాను, అన్నీ జడమే, నేనే చేతనము, ఇది అర్థమైతే చాలు. మాటలు కాదు, లోపల అర్థం కావాలి. దానికి సాధన అవసరం. లోపల దిగండి, భగవంతుని దర్శనం చేసుకోండి. శుభం. ముగించేద్దామా? ముందుగా పరమిత పరమాత్మకు ధన్యవాదాలు, వందనాలు. కృష్ణ కుమారులందరూ కూడా మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనాలు. పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం. ముగించేద్దాం. సర్వేభ్యో నమో నమః.